నమస్కారాలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ, ఈ చర్చ మొత్తం కూడా చూస్తూ ఉంటుంటే అసలు వీళ్ళు మనుషులా, మరుగుజ్జులా, అమ్మకు పుట్టారా, అచ్చోసిన ఆంబోతుకు పుట్టారా? దుర్మార్గంగా టీవీ డిబేట్ పేరు చెప్పి ఒకడేమో వేశ్యల రాజధాని అమరావతి అంటాడు, ఇంకొకడేమో అలా అంటే నిన్నేమన్నా అంటారేమని అంటాడు, మళ్ళీ ఏమంటాడు నా దగ్గర రిపోర్ట్ ఉంది అంటాడు. ఆ తెల్లగా నరిసిన ఆయనేమో అవునవును నేను చూశాను ఆ రిపోర్ట్ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో అంటాడు. ఇలాంటి అశుద్ధపు మాటలు మాట్లాడిన వాళ్ళనే పెద్ద ఎత్తున మహిళలు నిరసన వ్యక్తం చేస్తే, రాష్ట్రమంతా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేస్తే, దాని మీద పోలీసులు అరెస్ట్ చేస్తే, ఏదో స్వాతంత్ర సమరయోధులను అరెస్ట్ చేసినట్టుగా, సత్యహరిశ్చంద్రుని అరెస్ట్ చేసినట్టుగా, స్వామి వివేకానందని పట్టుకొచ్చినట్టుగా, ఏమిటి ప్రేలాపనలు? దీనికి రాజకీయాలు కావాలా? దీనికి మేధావులు ముసుగు కావాలా? దీనికి పాత్రికేయం కావాలా? అన్నమే తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? ఈ రోజున కేఎస్ఆర్ని అరెస్ట్ చేస్తే ప్రజాస్వామ్యం కూని అయిపోయిందా? ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం జరుగుతుందా? న్యాయం, ధర్మం, చట్టం కనుమరుగైపోయిందా? జగన్మోహన్ రెడ్డి గారు మీ 5 ఏళ్ల పరిపాలనలో ధర్మం 4 పాదాలు నడిచిందా? న్యాయం నాట్యం చేసిందా? ధర్మం వికటహాసం చేసిందా? ఏమైపోయాడు ఓంప్రకాష్? మద్యం ధర మీద మాట్లాడి శవం కనిపించిందా? కేవలం కోవిడ్లో మాస్కులు ఇవ్వలేదని మాస్క్ అడిగిన నేరానికి డాక్టర్ సుహాస్ని మీరేం చేశారు? అదేనా న్యాయం అంటే? పెద్దెక్కలు విరిచి కట్టడం. అబ్దుల్ సలాంని మీ పోలీసులు ఏం చేశారు మీ పరిపాలనలో? కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకుంటే. వరప్రసాద్ని ఏం చేశాడు? శిరోమండలం పోలీస్ స్టేషన్లో పట్టా మీద మాట అన్నాడని మంగళికార్యాలయం మీద దాడి చేశావు కదా. దాడి చేసి ఏం చెప్పారు మీరు? మా కార్యకర్తలు బీపీ వస్తుందని చెప్పారు. అదేనా ధర్మం, న్యాయం అంటే? ఈ రోజున రాజధాని కోసం తమ గర్భస్థాల్లాగా తరాల పాటు నమ్ముకున్న నేలలు ఇచ్చి, భూములను ఇచ్చి త్యాగం చేస్తే అమరావతి పేర్లు పెడతారా? వేశ్యల రాజధాని అమరావతి. మరి మీరు ఎక్కడున్నారు 5 ఏళ్ళు? ఆ రాజధానిలోనే ఉన్నారా? మీ వైసీపీ మంత్రులు ఎక్కడికి వచ్చారు? మీ అసెంబ్లీ ఎక్కడ జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు నేను అడుగుతున్నాను. మీ సచివాలయం ఎక్కడ జరిగింది? ఇప్పుడు న్యాయమూర్తులు ఎక్కడున్నారు? అమరావతి ప్రాంతం అంతా కూడా వేశ్యలదా? తప్పుని ఖండించలేనప్పుడు, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి అని చెప్పి అడగలేనప్పుడు దానికి రాజకీయాలు దేనికి? అవసరమా? ఒక్కొక్కరు ఎప్పటికీ కూడా చర్చల్లో కూర్చొని, టీవీ డిబేట్లో కూర్చొని ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక ఆయనేమో పగబట్టారు నా మీద అంటాడు, ఇంకోడేమో పారిపోయి గోడల వెనక తలుపుల చోట్ల కూర్చొని వీడియోలు చేస్తూ ఉంటుంటాడు. ఎప్పటికీ పశ్చాత్తాపం లేదు. ఈ రాష్ట్రం ఏమైపోవాలి? అసలు అమరావతి అంటే అంత గద్దల్లో ఉనికేంటి? బతికేది అమరావతి మీద. పరిపాలన జరుగుతుంది 8 ఏళ్ళుగా అమరావతిలోనే. నాడు, నేడు, రేపు. దీని మీద ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి. భవిష్యత్తులో కూడా ఇలాంటి వ్యాఖ్యలు రాకపోకుండా ఈ సంఘటనతో ఒక పరాకాష్ఠగా భావించి పులిస్టాప్ పెట్టాలి. దానికోసం ప్రభుత్వ పరంగానే ఒక కమిటీని వేసైనా సరే అమరావతికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలని, అమరావతి మీద జరిగే విష ప్రచారాన్ని 3 ప్రాంత ప్రజలకి అర్థం చేసే విధంగా
తప్పనిసరిగా చేయాల్సిన బాధ్యత ప్రజల నుంచి కూడా రావాలి. ప్రభుత్వం ఎంత కష్టపడ్డా ప్రజల్లో ఈ చైతన్యాన్ని కనుక మనం కల్పించలేకపోతే వాళ్ళు నాటే విషబీజాలకి, వాళ్ళు మాట్లాడే విషతుల్యమైన మాటలకి, భావోద్వేగాలకి తప్పనిసరిగా మళ్ళీ ప్రజలు గురయ్యే ప్రమాదం ఉంది. తప్పనిసరిగా ప్రభుత్వం అమరావతి మీద ఈ నయవంచిన మాటలకు ఫుల్ స్టాప్ చేసే దిశగా పకడ్బందీ కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వ పరంగా ఒక కార్యక్రమం తీసుకొని అందులో రాజధాని ఉద్యమకారులను, మేధావులను, ప్రభుత్వాధికారులను పెట్టి ఏదైనా ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే రాజధాని సంకల్పం ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నో వేదనలు పడ్డాం, అరణ్య రోదన పడ్డారు. ఇక అమరావతి రైతులు ఆ రోదన పట్టడానికి సిద్ధంగా లేరు. తప్పనిసరిగా ఈ సంఘటన పరిష్కరించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా, చాలా సూక్ష్మంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను.